సో తెలుగుదేశం పార్టీ, జనసేన అట్లాగే బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఏపీలో అధికారంలోకి వచ్చినాయి, కూటమిగా వెళ్ళి అధికారంలోకి వచ్చినాయి. సో అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇందులో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం కాదనలేనిది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక పొత్తు పెట్టుకోకపోయి ఉంటే ఏపీలో ఈ కూటమి అధికారంలోకి వచ్చేదే కాదు అని కూడా విశ్లేషణలోనే. తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీలు కలవడం వల్లనే షేరింగ్ అనేది బదిలీ అవ్వడం వల్లనే జనసేన ఓట్లు టీడీపీకి, తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేనకి పకడ్బందీగా బదిలీ అయినాయి. అట్లా బదిలీ అవ్వడం వల్లనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయి కూటమి పవర్లోకి వచ్చింది. అంతేకాకుండా మన పవన్ కళ్యాణ్ దాదాపుగా ఎన్ని స్థానాల్లో అయితే పోటీ చేసిండో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించిండు. దాదాపు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 చోట్ల కూడా ఆయన విజయం సాధించిండు ఆయన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు. ఇది దేశంలోనే ఒక సంచలనం. మరి ఇన్ని సంచలనాలు నమోదు చేసినటువంటి పవన్ కళ్యాణ్ను తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉన్నటువంటి ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తున్నారా అనే డిస్కషన్ సహజంగా జన సైనికుల్లో మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నాడు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం అనేది ప్రభుత్వంలో ఉంటుందా లేదా అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా జన సైనికుల్లో ఈ ఆవేదన అనేది మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఏ కార్యక్రమంలో చూసినా చంద్రబాబు నాయుడే ముందుకు వస్తున్నాడు తప్ప మా అధినేతని ఎందుకు చూపించట్లేదు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎందుకు చూపించడం లేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి. సో ఇది ఒక విషయం.